నియంత్రించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి నిమజ్జనం కొనసాగుతున్న వేళ ప్రస్తుతానికైతే ఆ గణపతి ఉత్సవాల గురించి కామెంట్ చేయమని చెప్పాము. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ శ్లోకాలు పెడుతున్నారు. అలాగే జై బోలో గణేష్ మహారాజ్కి జై కామెంట్లు పెడుతున్నారు. లేజీ బాయ్ స్వాతి దండం పెడుతున్నారు గణేశుడికి. జై బోలో గణేష్ మహారాజ్కి అపర్ణ కామెంట్ పెడుతున్నారు. దుర్గా జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కామెంట్ పెడుతున్నారు. చాలామంది కామెంట్ చేస్తున్నారు. తమ భక్తి శ్రద్ధల్ని చాటుకుంటున్న దృశ్యాలు. రైట్, ఎవరు చూసినా గణపతిని కీర్తిస్తూ జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కామెంట్ పెడుతున్నారు. బై బై బొప్ప వంశీ కామెంట్ చేస్తున్నారు. ఎస్, ఒకసారి ఆ లైవ్ దృశ్యాలు చూద్దాం. గణపతి లైవ్ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిమజ్జన దృశ్యాలు కొద్ది క్షణాల్లోనే గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. ఇదిగో క్లోజ్ షాట్ చూడండి. మహాగణపతి 3 ముఖాలతో ఉన్నటువంటి మహాగణపతి, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లతో కూడిన మహాశక్తి విశ్వశాంతి గణపతి ఈసారి చాలా విశిష్టంగా ఉంది. చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. గణపతి ఇక కొద్ది క్షణాల్లోనే నీళ్ళలోకి వెళ్తున్నారు. చూడండి ఒక్కసారి ఒక్కొక్క మూమెంట్. నీళ్ళలోకి నెమ్మదిగా జార విడుస్తున్నారు. సాగర ఒడిలోకి నెమ్మదిగా జార విడుస్తుంటే ఆ దృశ్యాన్ని చూస్తుంటే కనులారా వీక్షిస్తున్న మీరందరూ కూడా ఒకసారిగా లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ మనసారా అనుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఆ మహాగణపతికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. కొద్ది క్షణాల్లోనే నీళ్ళలోకి నిమజ్జనానికి గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నారు. గంగమ్మ ఒడిలోకి జార విడుస్తున్నారు. ఇక గణేష్ మహారాజ్కి ఇన్ని రోజులు జై గణేష్ మహారాజ్ అన్నాం, ఇప్పుడు బై గణేష్ మహారాజ్ అనాల్సి వస్తుంది. ఎందుకంటే విశేషమైన పూజలు అందుకున్న మహాగణపతి ఇక మరికొద్ది క్షణాల్లోనే నిమజ్జనానికి బయలుదేరాడు. ఆల్రెడీ నిమజ్జనం కాబోతుంది. మరికొద్ది క్షణాల్లోనే గంగమ్మ ఒడిలో సేద తీరబోతున్నారు. ఖైరతాబాద్ మహాగణేశుడు ఆదిశేషుడి పడగలతో ఆ నీడలో, ఆదిశేషుడి నీడలో రక్షింపబడుతున్నటువంటి ఆ మహాగణపతి. ఎస్, చూస్తున్నారుగా మహాగణపతిని నీళ్ళలోకి వదులుతున్నారు. ఆ అద్భుతమైన క్షణాలు నిజంగా చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవేమో. టీవీలో చూస్తేనే ఇంత అద్భుతంగా ఉంది, మరి ప్రత్యక్షంగా చూసే వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ దృశ్యాలు ఎంత మనోహరంగా ఉంటాయి చూడొచ్చు. ఒకసారి ఆ ఖైరతాబాద్ నిజంగా ఇవాళ వాతావరణం కూడా చాలా బాగుంది. అంటే కాస్త ఎండగా ఉంది. నిన్న మొన్న ఒక వారం రోజుల పాటు కూడా మనం అంతా క్లౌడీగా ఉండి వెదర్ అంతా కూడా చాలా భిన్నంగా ఉండింది. వర్షం ముసురుతో ఉంది. కానీ ఇప్పుడు వాతావరణం చాలా పొడిగా ఉంది. గణపయ్య నిమజ్జనానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆకాశం చూడండి ఎంత చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ఉందో. ఎక్కడ కూడా మబ్బులు పట్టలేవు, మేఘాలు కూడా తెల్లగా ఆ గణపతిని నిజంగా వీక్షిస్తుంటే ఇదిగో చూడండి, భూమి, ఆకాశం, నీరు, పంచభూతాలు, గాలి, అవన్నీ కూడా ఒక్కసారిగా ఒక నిప్పు లేదు, పంచభూతాలు అంటే ఇక్కడ. సో ఆ రకంగా గణపతికి అంటే ఆల్రెడీ అక్కడ దీపం కూడా ఉంది కాబట్టి పంచభూతాలు కూడా ఉన్నట్టే. ఖచ్చితంగా దీపాలు కూడా ఎక్కడో చోట వెలుగుతుంటాయి. సో ఆ రకంగా ఆ పంచభూతాలు కూడా సాక్షిగా మహాగణపతిని అక్కడ నిమజ్జనం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఇన్ని రోజుల పాటు 9 రోజుల పాటు కొలువుదీరి అసలు ఎంత అద్భుతం అంటే గణపతికి పూజ చేయడానికి అంతే ఆసక్తి చూపిస్తారు, అంతే ఇష్టంగా పూజిస్తారు, అంతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అంత ప్రీతి భక్తులకు గణపతి అంటే, అంత ఉత్సాహం. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ గణపతి అంటే అదొక నిజంగా ఆ వైబ్స్. గణపతి ఉత్సవాలప్పుడు అదొక యూనిటీ. నిజంగా మన సాంప్రదాయంలో ఎంత గొప్ప దీనికి ఉన్న విశిష్టత చెప్పడానికి మాటలు సరిపోవు. ఆ ఉత్సవాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పండగ, ఈ సాంప్రదాయం ద్వారా ఒక కొత్త ఒరబడి. ఎందుకంటే ఇదొక కొత్త యూనిటీని తీసుకొస్తుంది. సమాజంలో ఒక ఐక్యతా భావాన్ని తీసుకొస్తుంది, ఒక సమైక్యతా భావాన్ని తీసుకొస్తుంది. ప్రజలందరి మధ్య ఒక రకమైనటువంటి సోదర భావాన్ని కలిగిస్తుంది. ఇక్కడ హిందూ, ముస్లిం లేదా సిక్కు, ఇసా ఇలాంటి మత భేదాలు, భావ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలను ఎంజాయ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తుంటారు. అంతే కన్నుల పండుగగా ఉత్సవాలు కూడా కోలాహలంగా జరుగుతుంటాయి. గణపతి ఉత్సవాల వేళ ప్రతి ఒక్కరు కూడా అంతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారు. దేవునికి నిష్టగా చాలామంది దీక్ష కూడా తీసుకుంటారు. దేవునికి నిష్టగా 9 రోజుల పాటు చాలామంది గణపతి ఉత్సవాలను కూడా చాలా నిష్టగా దీక్ష తీసుకొని చాలామంది గణపతి ఉత్సవాలకు పూజలు కూడా చేస్తుంటారు. రైట్. సో ఇక్కడ చాలామంది
నిజంగా గణపతి అలంకార ప్రియుడు, అంతే అందంగా అలంకరిస్తారు. అంతే అందంగా గణపతిని అలంకరించి ముస్తాబు చేసి నిమజ్జనం వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా గణపతి నిమజ్జనాన్ని ఆ అలంకరణతోనే, ఆ ముస్తాబుతోనే అంత అందంగా మళ్ళీ గంగమ్మ ఒడికి చేరుస్తారు. అదిగో చూసారు కదా, కామెంట్స్లో జై బోలో గణేష్ మహారాజ్కి అని చేస్తున్నారు చాలామంది. ఇంకా మళ్ళీ ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ అనుకోండి మనసులో, అందరూ కూడా కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. జై బోలో గణేష్ మహారాజ్, బై బై గణేష్ బొప్ప అంటూ, కమ్ సూన్ నెక్స్ట్ ఇయర్ విత్ మోర్ బ్లెస్సింగ్స్ అంటూ వంశీ కామెంట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనమంతా కూడా